స్వామి చెప్పు స్వామి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అదే కొబ్బరికాయలు సంపద మీరందరు నా 8 ఎక్కువ ఎంత ఎక్కువ వాళ్ళు 8 వాళ్ళు జబ్బల మీద ఎక్కువ నమో బ్రహ్మణే నమస్తే తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసీత్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉతం వదిష్యామి సత్యం వదిష్యామి తద్మానాన్ భవతు తద్భక్తారమవతు అమతు భక్తారమవ ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఏ భూతాదివారం హరిద్రజమయానీతం దేవీ కళ్యాణధాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం హరివల్లభే కుంకుమం శ్రావణం దివ్యం సర్వదా మంగళం ప్రియానీతం మహాదేవి దివ్యం దాస్యామి శాంభవి. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रजाग्निचराजनं कारयतां ध्रुवं ध्रुवम्. चालेल सर. ओके एमबीबीएस का प्रश्न भेटतो सर. एमबीबीएस डॉक्टर का स्टाफ नर्स पैथोलॉजी लैब ఉంటుంది అలా కంట్రోల్ శానిటైజర్స్ పంపిస్తాం సార్. మన యాప్ ఉంది సార్. పేషెంట్స్ స్క్రీనింగ్ మాత్రం షుగర్ క్యాన్సర్ కేసెస్ ప్రజల బాగుకై పరితపించని నయనం లక్ష్మీ కొట్రా ఆయన కొట్టి కాదు మళ్ళీ ఈ పథక ఆ పథకం పెట్టి రిబ్బన్ కట్ చేస్తాడు కరెక్ట్ సార్ అన్నది. ఇటు పత్త అడ్డ పత్త చెక్కి మధ్యన రిబ్బన్ కట్ చేస్తాడు సార్. కావాలన్నా అమరావతి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మన మధ్య ప్రారంభోత్సవం గౌరవ పూజనీయులు పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది. వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సర్పంచ్ గారికి నర్సనకు, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, ప్రభుత్వ అధికారులకు, గ్రామ పెద్దలకు, మండలం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ సోదరులకు, సోదరి మనందరికీ, గ్రామ ముఖ్య నాయకులందరికీ, పేరు దేవస్థాన డైరెక్టర్, మార్కెట్ డైరెక్టర్స్కు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుని మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పలగుటలో అంటే 15 రోజుల 20 రోజుల కింద అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేయాలని. వాళ్ళు అసెంబ్లీ సార్క్ అసెంబ్లీ ప్రోగ్రామ్స్ ఉండడం ద్వారా కొద్దిగా లేట్ అయింది. దానికి అధికారులు అందరూ పనిచే దాని ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అవకాశం రావడం జరిగింది, అని చేసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే 2 సంవత్సరాలు డిసెంబర్ 23 ఎలక్షన్ల కంటే ముందు సార్ ద్వారా పలవుట గ్రామంలో చెప్పిన ప్రతి పనులు దాదాపుగా అన్నీ మనం చేయించుకున్నామని నేను అనుకుంటున్నాను. మరి దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు, హెల్త్ సబ్ సెంటర్ కావచ్చు, 25 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు శాంక్షన్ అమౌంట్ సార్. 5 lakhs మీరు కాంపౌండ్ వాళ్ళు తక్కువ పడితే అంటే అడిషనల్గా మీరు ఇవ్వడం జరిగింది సార్. అదే కూడా ప్రారంభించుకోవడం జరిగింది సార్. వాటర్ సప్లై గురించి ఇబ్బంది ఉన్నట్టు ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఫ్లడ్స్ వర్షాలు జూలైలో ఎక్కువ ఉన్నప్పుడు దానికి రోడ్స్ సైడ్ బర్నింగ్ చేయాలంటే దానికి ఒక 5 lakhs, 3.4 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఈ మధ్యలోనే మారపల్లిగూడెం స్కూల్కు 6 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. ఇలా అంటే ఈ 2 yearsలో సార్ ద్వారా మనం చాలా పనులు చేయించుకున్నాం. మీ అందరికీ అంటే తెలియదు ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ఇంతమంది తెలిసినా తెలియదు. చాలా ఏది అడిగినా కానీ సార్ పెద్దమంది తెలుసుకొని ఏ కార్యక్రమం అడిగినా ఏ పని అడిగినా మన పల్లవుటతో పెద్దమంది చేసుకున్నాం. ఎందుకంటే సార్కు పల్లవుటతో ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి పల్లవుటతో సంబంధాలు ఉన్నాయి. 100 మందిని ఇక్కడ ఇట్లా తిరిగి చెప్పగలుగుతారు పేర్లతో సార్. నేను కూడా చెప్పలేను కానీ సార్ అయితే అంత అనుబంధం, అంత దగ్గరి సంబంధాలు ఉంటాయి సార్కు ఎట్లా అంటే అది గొప్ప విషయం. అది 97లో మనం చాలాసార్లు అనుకున్నాం. 1997, 98 కంటే ముందు సార్ మంత్రిగా ఉన్నప్పుడు మన ఊళ్ళో అక్కడ ట్యాంక్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు ఇలా కట్టింది అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ జరుగుతున్నాయి సార్ అభివృద్ధి. మధ్యలో మరి ఎట్లా ఉన్నా కానీ మాకు ఎక్కడ పలవుటకి ఎక్కడ ఫండ్స్ రాలేదు సార్, చేసుకోలేకపోయినాం సార్. ఇలా అంటే ఎక్కడ మనం ఏ అవసరం ఉన్నా కానీ చెరువులు నింపుకునే కార్యక్రమం మీకు తెలియదు చాలా మందికి. 1 month నుంచి ఇవాళ కృష్ణాగూడెం చెరువు కావచ్చు, మన వెంకటాద్రి చెరువు కావచ్చు, చిత్ర చెరువు కావచ్చు, పలవట చెరువు కావచ్చు, ఇవన్నీ ఒట్టిగా నిండట్లేదు. రాత్రి పగలు పొద్దున 7:30 నుంచి మొదలు పెడితే సారు చీఫ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఎస్సీ గారు కావచ్చు, ఈ గారు కావచ్చు, డిఈ కావచ్చు, ఆపరేటర్తో సహా సార్ ఫోన్లలో మాట్లాడి నీళ్ళిప్పించే కార్యక్రమం ఇవాళ ఏప్రిల్ మాసంలో మన చెల్లు మాట్లాడవస్తున్నాయంటే ఇది చిన్న విషయం కాబట్టి అందుకనే రావట్లేదు. మీకు దానికి ఒక ప్రణాళిక మాట్లాడడము, ప్రతి అధికారితో మాట్లాడడం, మరొక ఊరు కాదు శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా కాలువల ద్వారా అనిపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఒకసారి సార్ అందరితో చెప్పండి, పెద్ద ఎత్తున సార్ ధన్యవాదాలు తెలిపాలి. కాబట్టి ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కొంత కష్టమైనా కొంత అప్పు అయినా ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీధర్రావు గారు, నరసింహారెడ్డి గారు, ఈ గ్రామానికి సంబంధించిన మనోళ్ళందరూ, మన గ్రామ శాఖ అధ్యక్షులు కానీ లేకుంటే నాగరాజు కానీ అందరూ ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచించి అవి ఏ రకంగా మంజూరు చేయించుకోవాలని కూడా ఆలోచన చేసి ప్రతిపాదన మెల్లగా నా దగ్గర పట్టుకొచ్చి ఈజీఎస్లకు ఇది చేయొచ్చు, ఎస్సీపీలకు ఇది చేయొచ్చు, ఎస్డిఎఫ్లకు ఇది చేయొచ్చు సార్, ఇవి మీరు మంజూరు చేయాలని చెప్పి నాకు తెలియకుండానే శ్రీధర్రావు గారు ఈ గ్రామానికి 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లు తెచ్చి 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు. ఇవాళ మళ్ళీ మనం ఒక 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభించుకున్నాం. అది కాకుండా మొత్తంగా 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు వచ్చినాయి. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళనే మనం ఒక హెల్త్ సబ్ సెంటర్ కూడా ప్రారంభించుకున్నాం. 20 లక్షల రూపాయలు మన యాదగిరి ఆడున్నాడో ఆనందం ఆడున్నాడో కానీ నా ప్రాణం తిన్నారు. మరి వాళ్ళు ఎవరన్నా
20 లక్షల రూపాయలు బ్రహ్మాండమైన ఎస్సీ కమిటీ హాల్ తెచ్చుకున్నారు. అది కూడా దాదాపుగా పూర్తి అయింది. ఇంతమంది సోదరి మనులు ఇక్కడ ఉన్నప్పుడు మరి మీరందరూ కూడా మాకు ఒక 10 లక్షల రూపాయలు కావాలి, మా కమిటీ హాల్ పూర్తి చేయాలంటే ఇవ్వకుంటే పోనిస్తారా? ఈయనే ఆపుతారు. కాబట్టి 15 రోజుల లోపల 10 లక్షల రూపాయలు మీ మహిళా కమిటీ హాల్కి మంజూరు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే మనకి ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్డిఎఫ్ జీవో ఇంకా రాలేదు. రాగానే మొదటి ప్రాధాన్యతలో పల్లగుట్ట మహిళా కమిటీ హాల్కు 10 లక్షల రూపాయలు మంజూరు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కు ఒక 5 లక్షల రూపాయలు కావాలని అడిగింది. ఆ 5 లక్షల రూపాయలు కూడా నేను మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు 2వ విడత ఇందిరా మైన్లు వస్తున్నాయి. పల్లగుట్ట పెద్ద గ్రామం కాబట్టి పోయినసారి 30 ఇళ్ళు ఇచ్చినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 30 ఇందిరా మైన్లు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరే ఆగు, నువ్వు అన్ని అడుగుతావు, నువ్వు ఈ గ్రామానికి శ్రీమంతునివయ్యా. నేనేమంటానంటే సరే కొన్ని ఎక్కువనే ఇస్తా కానీ ప్రస్తుతానికైతే 30 అనేది చెప్పినా ఇంకో 5-10 ఎక్కువనే ఇస్తా కానీ నేను ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క పల్లగుట్ట గ్రామంలోనే దాదాపుగా 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. 3 కోట్లు. 1,50,00,000 ఇళ్ళకే అయినాయా? 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లకి అయినాయా? 25 లక్షల రూపాయలు హెల్త్ సబ్ సెంటర్కి అయిందా? 20 లక్షల రూపాయలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి అయిందా? ఇంకా వాటర్ సప్లై కానీ ఇతర చిన్న చిన్న పనులు కానీ చాలా చేసినాం. అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఈ పల్లగుట్ట గ్రామంలో 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసిందా? ఉన్నట్టు మాట్లాడారు. గతంలో ఉన్నోడు ఏమైనా చేసిందా? గతంలో ఉన్న ఆయన వచ్చి చేసిందా ఏమన్నా? పోనీ 15-20 సంవత్సరాలు ఇక్కడ ఏమైనా జరిగిందా? దయచేసి పని చేసేటోళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియాలి. అందరినీ ఒకే కాట కట్టవద్దు. గాడిది గుర్రాన్ని బండి కడితే నడుస్తుందా బండి? గాడిది గాడిదే, గుర్రం గుర్రమే. అర్థమైందా? కాబట్టి పనిచేసే వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పి పల్లగుట్ట గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల 4 మాసాలు అవుతారు. ఈ 2 సంవత్సరాల 4 మాసాలలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలపైన మోయలేని భారం పెట్టి వెళ్ళిపోయి నెలకు ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వాయిదాలు మిత్తిల పేరు మీద 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. 7,000 కోట్లు మిత్తి వాయిదాలకే పోతున్నాయి. అంత పెద్ద ఎత్తున అప్పు చేసి ఇప్పుడు అప్పు కూడా పుడతలేదు. ఎందుకంటే తలకు మించిన అప్పు చేసినాం. ఇక అప్పు ఇచ్చినోడు కూడా లేడు, అప్పు కూడా పుడతలేదు. అయినా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకూడదనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల పేరిట బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నారు. చాలా మంది అంటారు అప్పుడప్పుడు నాతో, ఎందుకయ్యా ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్లకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చేళ్ళు, వాళ్ళు కొట్టుకుంటారు కాదు, షికలు పట్టుకుంటారు, సిక్కీలు ఇవ్వని లేనిపోయి పంచాయతీ పెట్టిన అంటారు. తీసేయమంటారు దాన్ని? మరి చెప్పరు మహిళలు, వీళ్ళు ఎట్లా తీసేయమంటారు? మీరు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోతున్న పథకం ఇందిరా కుటుంబ బీమా పథకం. ఈ కుటుంబ బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే, తండ్రో తల్లో దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు, ఆ పిల్లలు రోడ్డు మీద పడవద్దు అని చెప్పి ఆ కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే 15 రోజుల లోపు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయబోతున్నది. దాన్నే మనం ఇందిరా కుటుంబ బీమా పథకం అంటున్నాం. పేద ప్రజల కొరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే.
మన రాష్ట్రంలో 1,10,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,10,00,000 కుటుంబాలకు ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి వర్తింపజేయబోతున్నాం. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము రాబోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మనకు రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చేది, ఆ బియ్యం దొడ్డుకుండేది, ఈ పెద్దోళ్ళకి తెలుసుకోవచ్చు. ఆ బియ్యం కొంచెం దొడ్డుకుండేది, ముఖవాసన ఉండేది, వండుకుంటే అన్నం ముద్ద అయ్యేది. అలా ఏ కూర వేసుకున్నా రుచి ఉండేది కాదు, పచ్చి ఉండేది కాదు, తినడానికి కూడా ఇష్టం ఉండేది కాదు. అవునా కాదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,15,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పల్లగుట్ట గ్రామంలో సన్న బియ్యం తింటున్న వాళ్ళు చేతులెత్తండి. మీరు తింటలేరా? వండితే వేరే తింటాను ఏమన్నా. ఉచిత కరెంట్ ఇచ్చిండు ఆ మహానుభావుడు. రైతులు బిల్లు కట్టలేకపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆలోచించి ఆనాడు ఆయన ఉచిత కరెంట్ ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి వ్యవసాయానికి అయితే ఉచిత కరెంట్ ఇచ్చినాం, కానీ పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆలోచించి నెలకు 200 యూనిట్ల లోపు ఇంటికి కరెంటు వాడుకుంటున్న వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ వస్తున్నదా లేదా? మీకు చెప్పైంది ఉండే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతూనే ఉండే. ఇప్పుడు మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో 2 ముఖ్యమైన విషయాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒకటి, రాష్ట్రంలో దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే భర్తలను కోల్పోయి వితంతువులుగా ఉన్న వాళ్లకు ఈ రోజు వరకు కూడా పెన్షన్లు రావడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా పోయింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పెన్షన్లు ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్రంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూన్ మాసం నుంచి నెలకు 2,000 రూపాయల చొప్పున 2 లక్షల మందికి వితంతు పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది గ్రామాలకు పోతే మాకు పెన్షన్ రావడం లేదని అడుగుతున్నారు. ప్రస్తుతం మొదటి విడతలో వితంతు పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను.